Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి అనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి, అంటే 2024 మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి 4 మెయిన్ గ్రహాలండి. సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. అలాగే బుధుడు 20 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. శుక్రుడు కూడా 20 నుంచి 30 రోజుల లోపల రాశి మారుతాడు. అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి. కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు, కేతువు, గురు, శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 మొత్తం చూసుకుంటే రాహు మనకి మీన రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా 2024. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే 2024 సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు. ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 22 ఏప్రిల్ 2024 నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు. కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి ఈ ముఖ్యంగా ఈ 4 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. గురుగారు, 2024 సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ రాశి అధిపతి గురువు అండి. సాధారణంగా 2 రాశులకే గురువు అధిపతి అవుతాడు. ఒకటి ధనుసు రాశి, ఒకటి మీన రాశి. దాని అధిపతి గురువు అయ్యాడు కాబట్టి బేసిక్గా వీళ్ళకి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. దైవభక్తి కానివ్వండి ఏదైనా సరే పుట్టినప్పటి నుంచి ఉంటుంది. జనాలకు సహాయ సహకారాలు చేయడం అని. ప్లస్ దీని సైన్ కూడా విల్లు, బాణం ఎక్కిపెట్టినట్టుగా ఉంటుంది. సో వాళ్ళ మాట కూడా అలాగే ఉంటుంది. ఒకసారి వాళ్ళు అన్నారంటే అది వెనక్కి తీసుకోరు. నీతి నిజాయితీగా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, దానగుణం ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువ మంది శత్రువులు కూడా అందుకే ఉంటారు. ఎందుకంటే నిర్మోహమాటంగా ముక్కుసూటిగా వాళ్ళ మాట ఉంటుంది. దాంతో శత్రువులు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. ఏడుపులు కూడా ఎక్కువగా ఉంటాయండి వాళ్ళ మీద. నేను వాళ్ళు ఈ కష్టం, హార్డ్ వర్క్ తోటి, నీతి నిజాయితీతోటి ఎదుగుతారు కదా. సో ఏడుపులు కూడా వీడింత ఎదిగిపోయాడు, వీడింత సంపాదించాడు, వీడికి అంత పేరుంది, వాడు ఎవరున్నా సరే అలా వెంటనే అందరి ముందు కూడా నిర్మోహమాటంగా చెప్పగలడు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలనే ఇదితో కూడా చాలామంది ఏడుపులు వాళ్ళ మీద ఉంటాయి. కాబట్టి కొద్దిగా మన టైం బాగున్నా బాగాలేకపోయినా శత్రువులను ఎక్కువగా పెంచుకోకపోవడం మంచిదండి. అలాగే ఏడుపులు కూడా పెంచుకోకపోవడం మంచిది. నరదృష్టి అంటారు. నరదృష్టి కానీ ఏడుపు కానీ ఒకటే అండి. సో మన దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉండడం మంచిది. అలాంటి రాశుల్లో మెయిన్ సింహరాశి ఒకటి, ముఖ్యంగా కన్యారాశి ఒకటి, ముఖ్యంగా తులారాశి మరియు ధనుసు రాశి. ఈ 4 రాశులు, వృషభ రాశి ఒకటి. ఈ 5 రాశులు ఎక్కువగా ముక్కుసూటిగా ఉండడం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడంతో శత్రువులు పెంచుకోవడం, ఏడుపులు పెంచుకోవడం, దృష్టి దోషం ఎక్కువగా ఉండడం వీళ్ళకి సంభవిస్తుంటుంది అన్నమాట. కాబట్టి సో మిశ్రమంగా ఉండండి. ప్రస్తుతం మౌనంగా ఉండండి. 5 మాటలు అనే చోట 1 మాట 2 మాటలు అనండి. అయితే మనం పట్టించుకోకుండా ఉండడం ఉత్తమం. ఈ రాశి వారి మటు ప్రస్తుతం శని బలం, మెయిన్గా శని ఇంపార్టెంట్. శని మటుకు తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు, సంవత్సరం అంతా కూడా ఉంటాడు. అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు, దశమంలో కేతు ఉన్నాడు, పర్వాలేదు. అలాగే పంచమ స్థానంలో మటుకు గురువు మనకి ఏప్రిల్ 22వ తారీఖు దాకే ఉంటాడు.
ఈ సంవత్సరం. కాబట్టి ఆ, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, ఇవన్నీ ఏమైనా సరే మీరు ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 4 నెలలే టైం అండి. ఒకసారి ఏప్రిల్ 22 దాటిపోతే కనుక గురుబలం, దైవబలం, దైవానుగ్రహం తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఏడాది పోస్ట్ పోన్ అయిపోతాయి. కుదిరి ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు ఏప్రిల్ తర్వాత ఏదైనా కుదిరినా కూడా, అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఏడాది దాకా అవ్వవు. గురుబలం లేకపోతే అవ్వదండి, అంత ఈజీ కాదు. అంటే ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలో ఎవరిదైనా సరే మిగతా వాళ్ళది గురుబలం ఉందనుకోండి, వీళ్ళ గురుబలం లేకపోయినా పర్వాలేదు, కనీసం ఇద్దరికీ ఉంటే కానీ వివాహం అవ్వదు. పోనీ ఒకళ్ళకున్నా ఒకటి జాతకరీత్యా స్పీడప్ అవ్వచ్చు, కాబట్టి ఇద్దరికి ఉంటే మంచిది. కాబట్టి ధనుసు రాశి వారికి ఏప్రిల్ లోపలనే శుభ ఫలితాలు. అంటే వ్యాపారాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి, విద్యార్థులు ఉన్నత దీనికైనా అప్లై చేయాలి. సో జనవరిలో ఫారెన్ ఏమైనా ఉంటే జనవరికి వెళ్ళిపోవడం ఉత్తమం. అలాగే బాగా కష్టపడి విద్యార్థులు అయితే రాస్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంటుంది. అంటే ఎంసెట్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఇలా ఎంబీఏలు కానీ ఇవన్నిటి కూడా గురుబలం బాగా ఉంటే కనుక మంచి సీటు, మంచి ర్యాంక్ వస్తుంది. లేదంటే కొంచెం తక్కువ ర్యాంక్ రావడం, మనం అనుకున్న యూనివర్సిటీలో రాకపోవచ్చు. మనం ఒక టాప్ 5 పెట్టుకుంటాం, ఆ 5లో కాకుండా 6th యూనివర్సిటీలో రావచ్చు. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయండి, ఇది కంటిన్యూ చేయండి. ఏప్రిల్ నెల అంతా కూడా కంటిన్యూ చేస్తే 70% మన హార్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి మే, జూన్లో ఎగ్జామ్స్ ఉన్నా కూడా పర్వాలేదు, నష్టం లేదు. అలాగే పర్వాలేదు మేలో, జూన్లో ఎగ్జామ్ కదా, మే 1st స్టార్ట్ చేద్దాం అనమాట పెట్టుకోకండి. దయబలం తగ్గంగానే మనకి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది, బద్ధకం పెరుగుతుంది, భక్తి తగ్గుతుంది, ఎవరైనా చెప్పినా మనకు మాట వినాలని అనిపించదు, ఇవన్నీ వస్తాయన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ లోపల ఎలాంటి మంచి పనులు చేయాలన్నా, ఈ సంవత్సరం మెయిన్ పనులు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇవన్నీ జనవరి 1st నుంచి రాసుకోండి, వెంటనే మొదలు పెట్టండి, లేట్ చేయకండి. వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉందా? వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే చతుర్థ స్థానం వాహన స్థానం, అలాగే గృహస్థానం, అలాగే తల్లి స్థానం, అలాగే విద్యాస్థానం. సో ఈ 4 స్థానాలకు కూడా చతుర్థ స్థానం అనమాట. కాబట్టి ఆ చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి రాహు సాధారణంగా యాక్సిడెంట్స్కి కారకుడు అయ్యాడు. కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే ఉత్తమం. అయితే యాక్సిడెంట్స్ చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కారు ఉందంటే డ్రైవర్ని పెట్టుకోవడం సేఫ్, బాగా దూర ప్రయాణాలు వెళ్తే కనుక. దగ్గర అయితే కనుక 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా కొంచెం జాగ్రత్తగా నడపండి, సరిపోతుంది. అయితే చలానాలు ఎక్కువగా పడడం, అనవసరంగా పోలీసు వాడితో దెబ్బలాట అవ్వడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం. అంటే సో మన టైం ముందుగానే తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మెల్లగా నడపడం, పోలీసు వాడితో వాగ్యుద్ధం చేసుకోకుండా ఉండడం, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం, దూర ప్రయాణం వెళ్ళినప్పుడు క్యాబ్ కానీ లేదంటే డ్రైవర్ని పెట్టుకుని, మన ఓన్ కార్ అయినా డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళడం, ఇవి సేఫ్ అండి. సో ధనుసు రాశి వారు కొంచెం సేఫ్గా ఉండడం ఉత్తమం. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే పంచమ స్థానంలో నుంచి గురువు 6వ స్థానంలోకి ఏప్రిల్ నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి దైవబలం, దైవానుగ్రహం ప్లస్ ధనకారకుడు ఎవరికైనా సరే గురువు అయ్యాడు. కాబట్టి ధనకారకుడు 6వ స్థానం. 6వ స్థానం అంటే మళ్ళీ డెట్స్, మిజరీస్, ఎనిమీస్. డెట్స్ అంటే అప్పులు, మిజరీస్ అంటే ఈ ఆలోచనలు, అధైర్యం, ఇవన్నీ. ఎనిమీస్ అంటే శత్రువులు, ప్లస్ ఆరోగ్యం కూడా 6వ స్థానం అయింది. కాబట్టి ఇవన్నీ స్థానంలో గురువు పడేపటికి ఈ గురు బలం అనేది తగ్గిపోద్ది అన్నమాట. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. సో అస్సలు బలం ఉండదు. 100% చేయాల్సిన బలం గురువుది 50% చేస్తాడు. కాబట్టి మనం వ్యాపారస్తుల మటుకు గడ్డు కాలాన్ని చెప్పాలి. కొత్త వ్యాపారానికి వెళ్ళకండి, స్పెక్యులేషన్స్కి వెళ్ళకండి, ఎక్స్పాన్షన్కి వెళ్ళకండి. ముఖ్యంగా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకండి, ఉన్నది ఏదో ఉంచుకోండి, ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వకండి, సరిపోతుంది. అలాగే ఉద్యోగస్తుల మటుకు బాగానే ఉంటుంది. ఎందుకంటే గురుబలం తక్కువగా ఉన్న శని బలం బాగుంది. శని మెయిన్ అన్నమాట, ఉద్యోగానికి కారకుడు, ప్రొఫెషన్ కారకుడు శని అయ్యాడు. కాబట్టి వాడు తృతీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి తృతీయ అల్టిమేట్. కాబట్టి జనాల సహాయ సహకారాలు అవన్నీ కూడా పొందాలంటే ఉద్యోగస్తులు ఉత్తమోత్తమం అని చెప్పాలి, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరంగా పర్వాలేదండి. ఎందుకంటే రాహుకేతులు బాగానే ఉన్నారు, శని బాగానే ఉన్నారు. గురువు 6వ స్థానంలో ఉన్నా కూడా చిన్న అనారోగ్యాలు వస్తాయి, అవన్నీ మళ్ళీ తగ్గిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. ఆరోగ్యపరంగా ఏం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. గురుబలం కోసం మరి ఏం చేయాలి? గురుబలం కోసం అయితే సేమ్ అండి, మనం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే రాఘవేంద్ర స్వామి టెంపుల్స్కి వెళ్ళడం, మంత్రాలయం వెళ్తే చాలా మంచిదండి ధనుసు రాశి వారికి. ఎందుకంటే ధనుసు రాశి అధిపతి గురువు అయ్యాడు. కాబట్టి అలాంటి గురువుని మనం కలిసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆయన దర్శించుకున్న, ఆయన బ్లెస్సింగ్స్ పొందితే కనుక చాలా చేంజ్ ఉంటుంది లైఫ్లో. అలాగే ముఖ్యంగా ఇంకా దైవబలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది, ఏ పనులు జరగట్లేదని అనిపిస్తే మటు ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో, ఒక ఎల్లో లుంగి, ఒక 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది.
గురువుగారు ధనుసు రాశి వారికి ఈ 2024 సంవత్సరం మొత్తం కూడా ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందొచ్చు.